ఏంట్రా డౌన్లోడ్ చేశారు? కన్ఫ్యూజ్ చేసి కొట్టేద్దామనా? అబ్బాయి శంకర్, శంకర్ 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 గారు, శంకర్ శంకర్ గారు, శంకర్ శంకర్ గారు, శంకర్ గారు, రేయ్ మీకేం కాలేదు కదా? అసలు ఎవరు వాళ్ళంతా? ఎవరో తెలీదు అబ్బాయి. రోడ్లో సడన్ గా కార్ ఆపి కొట్టడానికి వచ్చారు. ఇంకెవరు? ఆ రాకేష్ గడే చేయించుంటాడు. రాస్కెల్, వాణ్ణి చంపేయాలి. అబ్బాయి శంకర్ ఇంటికి తీసుకెళ్దాం పద. వద్దు సార్, పర్లేదు. అబ్బాయికి ఆఫీస్ వర్క్ ఉంది కదా, నేను వెళ్తానండి. మీరు ఆఫీస్కి వెళ్ళండి. శంకర్ గారు, మీకంటే ఆఫీస్ ఎక్కువ కాదు. ఫ్రెండ్ కార్ తీయండి. అలాగే అబ్బాయి, పదండి. అబ్బాయి మీరు కార్లో వెళ్ళండి, మేము ఆ కార్ తీసుకొస్తాం. సరే. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది. యా, వెరీ ఇంట్రెస్టింగ్. అందుకేనా రౌడీలు కొట్టినా కూడా నొప్పులు తెలియడం లేదు? ఓహో, అదొకటి ఉంది కదా, మర్చిపోయాను. అయ్యో, నా కాలు విరిగిపోయిందబ్బా. అయ్యో, ఓ ఇది చెయ్యి కదా. అబ్బా, నా చెయ్యి విరిగిపోయిందే. ఇంతకీ అటాక్ లో లెఫ్ట్ హ్యాండ్ తగిలిందా, రైట్ హ్యాండ్ కి తగిలిందా? ఆడిన నాటకాలు చాలు. అసలు నీ మీద రౌడీలు అటాకే చేయలేదు. ఊరుకోండి, కళ్ళ ముందు అంతమంది వచ్చి అటాక్ చేస్తే అటాక్ జరగలేదంటారేంటి? మీరు కూడా చూసారు కదా. స్టాప్ దిస్ నాన్సెన్స్. మాయా, మాట మాట జాగ్రత్త. ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో, లేదా తెలుసుకో. మాయా, అసలేం జరిగిందని ఇంత గట్టిగా అరుస్తున్నావు? అసలు మీ శంకర్ మీద అటాకే జరగలేదు. ఏం మాట్లాడుతున్నావు మాయా? నీ కళ్ళతో నువ్వే చూసావు కదా, మళ్ళీ ఎందుకు ఈ డ్రామా అంతా? ఓ మీ అన్నయ్య ఇరుక్కుంటాడనా? డ్రామా నాది కాదు, మీ శంకర్ గారిదే. ఆ రౌడీల్ని ఏర్పాటు చేసింది శంకర్ గారే, మా అన్నయ్య కాదు. ఏంటి శంకర్ వీళ్ళనేది? అడుగుతున్నారు కదా, చెప్పండి. మీరు మరీ అంత ముచ్చట పడిపోతున్నప్పుడు మీ ముచ్చట నేనెందుకు కాదనాలి? మీరు చెబుతుంది పచ్చి నిజం. సరే సార్, ఇందాక రోడ్డు మీద జరిగిన ఫైట్ సీక్వెన్స్ మొత్తం సోలో డైరెక్షన్ నాదే. నీ మీద నువ్వు అటాక్ ప్లాన్ చేయటం ఏంటి శంకర్? ఎందుకు? మీరు ఈ క్వశ్చన్ ని ఈ జూనియర్ విలన్స్ అడగాలి. అర్థమైంది, శంకర్ గేమ్ లోకి దిగాడనమాట. అబ్బాబ్బాబ్బా, ఇది సీనియారిటీ అంటే. మీ తెలివితేటలు చూస్తుంటే నా దిష్టే తగిలేట్టుంది జండి సార్ మీకు. గేమ్ ఏంటి? గేమ్ అంటే గేమ్, మొబైల్లో గేమ్ ఆడతావా? మీరిద్దరూ వచ్చిన దగ్గర నుంచి అబ్బాయిని సఫర్ చేసో అక్కిని సఫర్ చేసో నన్ను సాధించాలని తెగ ట్రై చేశారు కదా. మీ గేమ్ మీరు స్టార్ట్ చేశారు, అందుకే నా గేమ్లో నేను నా మీద అటాక్ చేయించుకున్నాను. ఎందుకు అని సిల్లీ క్వశ్చన్ మాత్రం అడక్కుమాయా. నా వాళ్ళని టార్గెట్ చేస్తే నీ అన్న కుచ్చు బిగిసేలా నేను టార్గెట్ చేశాను. రౌడీలు ఉన్న వాళ్లే
అటాక్ నా ప్లానే, కానీ బ్లేమింగ్ మాత్రం మీ అన్న మీద. కొండదేవర పంపితే వచ్చినాను. ఇలాంటి మాటలు చాలా విన్నాం కానీ ఇదిగో ఈ డబ్బులు తీసుకుని బయటికి వెళ్ళి. నువ్వు ఇచ్చే డబ్బు కోసం రాలేదురా, ఈ ఇంటి పరువు అల్లరిపాలు కాకుండా కాపాడడానికి వచ్చినా. యాదగిరి, కారణం లేకుండా వాళ్ళు ఇలా రారు. ఆయన ఏం చెప్తాడో చెప్పని. సార్ ఇవన్నీ నమ్మే మాటలు కాదండి. కొండదేవర మీదే అనుమానమా? కుర్రో కుర్రు, మనిషి మంచోడివే కాని ఒకప్పుడు నీ బుద్ధి దారి తప్పింది. నిన్నీ దారిలో పెట్టిన ఈ ఇంటి స్వామంటే నీకు భక్తి ఎక్కువే. ఆయన పట్ల విశ్వాసంగా ఉంటావు, నిజమేనా? కరెక్ట్గా చెప్పావు, కరెక్ట్గా చెప్పాడు. ఇవి నా పలుకులు కాదు దొరా, కొండదేవర పలుకులు. ఆ, నీ గురించి కూడా చెప్తాను ఇనుకో. శౌర్యం సాహసం కలిపిన స్నేహం నీది. స్నేహానికి ప్రాణాలే ఇస్తావు.